హాయ్. హలో అండి. వెల్కమ్ టు మ్యాథ్స్ స్పార్క్ యూట్యూబ్ ఛానల్. మనం ముందుగా చేసిన వీడియోలో చెప్పినట్టుగానే ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దామండి ఈరోజు. సెట్స్ చాప్టర్‌లో ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వెషన్ చదవండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్. కింద మనకు కొన్ని క్వెషన్లు ఇచ్చాడు. ఒక 8 ఇచ్చి ఇందులో ఆడిచ్చిన ఏ పాయింట్ సెట్ అవుద్ది అని మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి మనం క్వెషన్ జాగ్రత్తగా చదివి దీనికి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ చదవండి. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ది ఇయర్ బిగినింగ్ విత్ జే. ఫస్ట్ పాయింట్ బాగా చదివారు కదా. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే. అంటే ఒక సంవత్సరంలో ఉండే మంత్స్ జేతో స్టార్ట్ అవ్వాలంటున్నాడు. అది సెట్ అవుద్దా కాదని అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి. ఓకే. అయితే ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ చూడండి. జూన్‌తో స్టార్ట్ అయ్యి అడిగాడు కదా మనల్ని. దాని ఆన్సర్ చూసి జేతో స్టార్ట్ అయ్యి కాబట్టి దాని ఆన్సర్స్ ఫస్ట్ సెట్ అవుద్ది. జాన్యువరి, జూన్, జూలై మొత్తం 3 మంత్స్ ఉన్న ఒక ఇయర్‌లో జేతో స్టార్ట్ అయ్యి. కాబట్టి మనం ఫస్ట్ పాయింట్ సెట్ అని చెప్పొచ్చు. ఓకే. సెకండ్ పాయింట్ చూడండి. ద కలెక్షన్ ఆఫ్ ది 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అని అడుగుతున్నాడు క్వెషన్ ఇక్కడ. ఇక్కడ ఇది మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అనేది మనం సెట్ కింద చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో వ్యూలో చూడొచ్చు. కాబట్టి మోస్ట్ 10 టాలెంటెడ్ రైటర్స్ అనేది మనం చెప్పలేం. కాబట్టి ఇది సెట్ కాదు. తర్వాత ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్‌మెన్ ఆఫ్ ది వరల్డ్. ఇది కూడా మనం చెప్పలేం సెట్ అని. ఎందుకంటే బెస్ట్ క్రికెట్ బ్యాట్స్‌మెన్ అన్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా అనిపించొచ్చు. ఈడు బాగా ఆడతారని, లేతే ఈళ్ళు బాగా ఆడతారని అలా ఉంటది. కాబట్టి ఇది కూడా మనం సెట్ అని చెప్పలేం. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ఇది చెప్పొచ్చు. ఎందుకంటే ఒక క్లాస్‌లో ఒక 20 బాయ్స్ ఉన్నారంటే ఆళ్ళందరిని ఒక సెట్ కింద మనం చెప్పొచ్చు. కాబట్టి ఇది సెట్ కింద డిఫైన్ అవుద్ది. తర్వాత ద కలెక్షన్ ఆఫ్ ఆల్ నేచురల్ నంబర్స్ లెస్ థాన్ 100. అవును. ఇది కూడా చెప్పొచ్చు కదా. సెట్ 1-99 ఇవన్నీ కూడా నేచురల్ నంబర్స్. అది 100 కన్నా 100 కన్నా తక్కువ. కాబట్టి ఇది కూడా సెట్ అని చెప్పొచ్చు మనం. ఏ కలెక్షన్ ఆఫ్ నోవెల్స్ రిటెన్ బై ది మున్షి ప్రేమ్‌చంద్. ఇది కూడా మనం చెప్పొచ్చు సెట్ కింద. ఎందుకంటే ఆహ్, కలెక్షన్ ఆఫ్ నోవెల్స్ రిటెన్ బై ప్రేమ్‌చంద్ అన్నాడు. అవి ఒక సెట్‌లో రాయొచ్చు కదా. ప్రేమ్‌చంద్ ఫర్ సపోజ్ ఒక 10 నోవెల్స్ రాసాడనుకో. ఆ 10 సెట్ కింద మనం చెప్పొచ్చు కదా. కాబట్టి ఇది కూడా సెట్టే. తర్వాత సెవెంత్ పాయింట్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఓకే. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అంటున్నాడు. ఇది కూడా మనం సెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈవెన్ ఇంటీజర్స్ అనేవి ఇన్ఫినిట్‌గా ఉంటాయి కాబట్టి ఇన్ఫినిట్స్ ఇన్ సెట్ కింద మనం చెప్పొచ్చు. దీన్ని కూడా సెట్‌గా డిఫైన్ చేయొచ్చు. ఎయిత్ పాయింట్. ద కలెక్షన్ ఆఫ్ క్వెషన్స్ ఇన్ ది చాప్టర్. చెప్పొచ్చు కదా. ఒక చాప్టర్ తీసుకున్నాం. ఆ చాప్టర్‌లో ఒక 3 రోమన్స్ ఉన్నాయి. ఆ రోమన్‌లో ఒక్కో దాంట్లో 3 క్వెషన్స్. అంటే టోటల్‌గా 9 క్వెషన్స్ ఉన్నాయి. అంటే దాన్ని ఒక సెట్ కింద మనం చెప్పొచ్చు. కాబట్టి ద కలెక్షన్ ఆఫ్ క్వెషన్స్ ఇన్ ది చాప్టర్ ఈజ్ ఎ సెట్. ఏ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఇన్ ది వరల్డ్. మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఇన్ ది వరల్డ్ అన్నాడు. కాబట్టి ఇది చెప్పలేం. ఎందుకంటే డేంజరస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని కొన్ని పాయిజన్ అవ్వచ్చు. కొన్ని అగ్రెసివ్‌గా ఉండొచ్చు. కాబట్టి మనం దీన్ని సెట్ కింద డిఫైన్ చేయలేం. ఇది మనకి ఫస్ట్ రౌండ్‌లో ఫస్ట్ క్వెషన్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చెప్తాను. ఓకే. ఇప్పుడు మనం ఇంకా సెకండ్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్ చూడండి. లెట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 ఇన్సెట్ ద అప్రోప్రియేట్ సింబల్ బిలాంగ్స్ టు ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఇన్ ది బ్లాంక్ స్పేసెస్ అని మనకి సెకండ్ క్వెషన్ ఇక్కడ ఫ్రేమ్ చేసాడు. మనం ఇక్కడ ఒక సెట్ ఇచ్చాడు పైన. ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4 అని కింద ఇచ్చిన బ్లాంక్స్ లో ఏ సింబల్ మనం ఇన్సెట్ చేయాలి అని అడుగుతున్నాడు. చూద్దాం ఫస్ట్ క్వెషన్ కాడి నుంచి. మనకి ఇచ్చిన సెట్ చూసారు కదా. ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది. 5 అనేది ఏలో ఉందా లేదా? ఏలో ఉంది కదా. ఏలో ఉంది కాబట్టి మనం ఇక్కడ మనం ఏ సింబల్ పెట్టొచ్చు? బిలాంగ్స్ టు సింబల్ అనేది ఇన్సెట్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత సెకండ్ క్వెషన్ చూడండి.
88 ఏలో ఉందా లేదా? ఏలో చూడండి 1, 2, 3, 6 వరకే ఉంది. 8 అనేది లేదు ఇక్కడ మనకి. కాబట్టి మనం ఇక్కడ నాట్ బిలాంగ్స్ టు సింబల్ మనం ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి 0. 0 అనేది ఏలో ఉందా లేదా? లేదు. కాబట్టి మనం ఇక్కడ నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్‌ని ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఇది చూడండి ఫోర్త్‌ది. 4 అనేది ఏలో ఉందా లేదా? ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఇది బిలాంగ్స్ టు అని చెప్పొచ్చు. తర్వాత 2 కూడా ఉంది. ఇది కూడా బిలాంగ్స్ టు. తర్వాత 10 అనేది మనకి ఏలో లేదు. కాబట్టి ఇది నాట్ బిలాంగ్స్ టు కింద డిఫైన్ చేయాలి. సెకండ్ క్వెషన్‌లో ఏమైనా డౌట్‌లుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అర్థం కాకపోతే ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి. థర్డ్ క్వెషన్‌కి రండి ఇప్పుడు. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ది రోస్టర్ ఫార్మ్. అందులో ఫస్ట్ పాయింట్ చదవండి. A ఈక్వల్ టు x such that x is an integer and -3 less than or equal to x less than 7. ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోండి. -3 దగ్గర నుంచి 7 కన్నా తక్కువ ఉండాలన్నాడు. కాబట్టి దాన్ని ఒక రోస్టర్ ఫార్మ్ లో రాయమన్నాడు. రాద్దాం. ఓకే. ఈ ఫస్ట్ పాయింట్ ఆన్సర్ చూడండి. నేను ఇక్కడ స్ట్రైట్ గా రాశాను. ఇక్కడ -3, -2, -1, -0, 1, 2, 3, 4, 6. అంటే ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు. రోస్టర్ ఫామ్ లో రాయమంటున్నాడు. సెట్ బిల్డర్ ఫామ్ లో ఏమి ఇచ్చాడు? -3 లెస్ దాన్ ఈక్వల్ టు x లెస్ దెన్ 7. అది మనకి రోస్టర్ ఫామ్ లో ఇలా రాసుకోవాలి. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి. x ఈజ్ ఏ నేచురల్ నెంబర్ లెస్ దెన్ 6. ఓకే. దీనికి ఇప్పుడు రోస్టర్ ఫామ్ ఎలా రాయాలో చూడండి. సెకండ్ దాని ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4, 5. థర్డ్ క్వశ్చన్ సి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ టూ డిజిట్ నేచురల్ నెంబర్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈజ్ 8. 2 డిజిట్ నేచురల్ నెంబర్ దాన్ని సమ్ చేస్తే 8 అవ్వాలంటున్నాడు. అలాగే దాన్ని రోస్టర్ ఫామ్ లో రాయమని చెప్పి. ఓకే. అప్పుడు థర్డ్ పాయింట్ ఆన్సర్ చూడండి. 2 డిజిట్స్ సమ్ ఒక 8 అవ్వాలన్నాడు. కాబట్టి 8 అవ్వాలి నేచురల్ నెంబర్ అన్నాడు. నేచురల్ నెంబర్ కాబట్టి మనం 0, 8 తీసుకుంటారు కాబట్టి తప్పు అది. అలా తీసుకోకూడదు. 1, 7 ఆ రెండింటి సమ్ 8. 2, 6, 3, 5, 4, 4, 5, 3, 6, 2, 7, 1. వీటి యొక్క సమ్ చూసుకుంటే మీకు 8 అవుతుంది. కాబట్టి ఆడు ఇచ్చిన పాయింట్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఫోర్త్ పాయింట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈస్ డివైజర్ ఆఫ్ 60. ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలి. అలాగే 60కి డివైజర్ అవ్వాలంటున్నాడు. అలాగే రాస్టర్ ఫామ్ లో రాయమని చెప్తున్నాడు. ఓకే. ఫోర్త్ పాయింట్ ఆన్సర్ చూడండి. ప్రైమ్ నెంబర్ విచ్ ఈస్ డివైజర్ ఆఫ్ 60 అని అడిగాడు. అది కూడా ప్రైమ్ నెంబర్. కాబట్టి మనకి డివైజర్స్ ఆఫ్ 60కి ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5. ఫోర్త్ దాని ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. సెట్ ఆఫ్ ఆల్ ద లెటర్స్ ఇన్ ది వర్డ్ ట్రిగ్నోమెట్రీ అని అడిగాడు. అంటే దాన్ని రాస్టర్ ఫామ్ లో రాయమన్నాడు. ఇక్కడ మనకి రిపిటేషన్ ఉంది చూడండి. R 2 టైమ్స్, O 2 టైమ్స్ అలా రిపీట్ గా ఉన్నాయి. మనం రాసేయకూడదు. అక్కడ ఒక్కొక్కసారి రాయాలి. TRIGONMY అది అలాగ రాస్తే ఇది సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అదే క్వశ్చన్ అలాంటిదే కింద ఇచ్చాడు. ద సెట్ ఆఫ్ ఆల్ ద లెటర్స్ ఇన్ ది వర్డ్ బెటర్. దాని సెట్ బిల్డర్ ఫామ్ పక్కన ఇచ్చామని చూడండి. ఇదిగోండి ఆన్సర్ బెటర్. ఇది ఫిఫ్త్ దాని ఆన్సర్. ఇక్కడికి మనకు వచ్చి ఫస్ట్ రౌండ్ లో 3 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా 4, 5, 6 ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.